బేల మండలంలోని హెటీ గ్రామంలో ప్రభుత్వ రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ యూత్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి బేల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి హెటీ గ్రామానికి ప్రభుత్వ రేషన్ షాపు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే జోగురామన్నకు ఎన్నికల సమయంలో ఓటు అడగడంలో ఉన్న ఆసక్తి గ్రామస్తుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాబోయే వర్షాకాలంలో గ్రామం నుంచి బాది గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకువెళ్లాలంటే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే హెటీ గ్రామానికి ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని లేనియడల గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా మండలంలోని ఏటీ గ్రామ ప్రజలు రేషన్ షాపు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి నెల బాది గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వారు బాది గ్రామానికి వెళ్లాలంటే కూడా రోడ్డు సౌకర్యం లేక వాళ్ళు 2 వీలర్ మీద నడుచుకుంటూ ఎడ్ల బండి పైన తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా నేను ఎంఆర్ఓ గారిని వివరించడం జరిగింది. వారు పడే కష్టాలు ఎంతో అవుతున్నారని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా వారి సమస్యని గుర్తించి ఏటీ గ్రామంలో సబ్ సెంటర్ నియమించాలని కోరుతున్నాం. మరి ఇక్కడున్న బేల మండల నాయకులని నేను ఒకటే అడుగుతున్నా, మరి ఏటీ గ్రామ ప్రజల సమస్యలు ఎందుకు మీకు కనబడతలేదా అని